లైఫ్ లో ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు మామ, మన వాళ్ళతో పాటు ఇలా కలిసి కూర్చొని చక్కగా తింటుంటే ఆనందంగా ఉంటుంది. హలో మామ, అందరికి నమస్తే. నేను మీ వైల్డ్ బై బాలు. ఈ రోజు మా దగ్గరికి చేప లోడ్ వచ్చింది అనమాట. ఆ లోడ్ అన్లోడ్ చేస్తుండగా మా బావకైతే ఈ చేప దొరికింది. ఇదేం చేప అంటే బంగారు తీగ అంటున్నాడు. సముద్రంలో బంగారు తీగలు ఎక్కడ ఉంటాయంటే మాట్లాడుకుంటున్నాడు. ఈలోగా మా అన్నయ్య లోడ్ దింపుతున్నప్పుడు కొన్ని చేపలు అయితే కలెక్ట్ చేసాడు అనమాట. అవి వచ్చేసి పట్టిసేవడం ఏం చేస్తారు అంటే నైట్ స్టెప్ అంటున్నాడు. రోజు తాగడం. లోడ్ అన్లోడ్ చేస్తే నెక్స్ట్ లోడ్ కి అయితే నడుచుకుని వెళ్ళిపోయాము మా కింద కూడా. అక్కడైతే జొన్న లోడ్ ఉందన్నమాట. ఏమాత్రం లేట్ చేయకుండా లోడ్ అయితే అన్లోడ్ చేయడం స్టార్ట్ చేసాము. అలా ఈ లోడ్ మొత్తం అన్లోడ్ చేస్తే డ్యూటీలు అయితే దిగి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ నేను మా అన్నయ్య మాత్రం గుడ్లు వేయడానికి షెడ్ లోకి వచ్చాము. ఎందుకంటే మధ్యాహ్నం నుండి బయట పనికి ఎక్కడికో వెళ్ళాలంటామా, అందుకే షెడ్ లోకి వెళ్ళి గుడ్లు ఏరుకుంటే వెంటనే అని చెప్పారు. ఫాస్ట్ గా నేను ఏరాల్సిన గుడ్లన్నీ ఏరేసి ఒక దగ్గర పెట్టేసి మా అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళాను. ఎందుకంటే నేను ఏరాల్సిన గుడ్లలో సగం గుడ్లు మా ఆవిడ ఏరిసింది, మిగతా గుడ్లు నేను ఏరాను అనమాట. కానీ మా అన్నయ్య అలా కాదు, వాడు ఏరాల్సిన గుడ్లు మొత్తం వాడు అక్కడే ఏరుకోవాలి. అందుకే కొంచెం సాయం చేయడానికి వెళ్ళాను అనమాట. ఇంకిద్దరం కలిసి ఎడాపెడా గుడ్లు మొత్తం ఏరేసి ఒక దగ్గర పెట్టేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంటికి రాగానే ఫాస్ట్ గా తినేసి మళ్ళీ మన బండి తీసుకుని షెడ్ దగ్గరికి వెళ్ళాం మామ. ఎందుకంటే మన పని ఈ రోజు రైలు ఫ్యాక్టరీలో పట్టులు తొలపడం అనమాట. అందుకే షెడ్కి వచ్చి మా అన్నయ్యకి ఒక చీపురి నాకు ఒక చీపురి పట్టుకుని ఇద్దరం కలిసి రైలు ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్లే ముందు మా మేనేజర్ గారు ఒక మాట చెప్పారనమాట, ఇక్కడ తీసినట్టు అక్కడ వీడియోలు తీస్తే నీకు బొక్క మీద తంతారని చెప్పారు. సో అందుకోసం ఇక్కడ వీడియోలు తీయలేదు. కానీ టీ గ్యాప్ వచ్చినప్పుడు మా అన్నయ్యకి ఒక బ్యాడ్ దొరికింది, దాంతో ఎలా ఆడుకుంటున్నాడు చూడండి. ఇక్కడ పని వేసి 6 అయింది మామ. పని అవగానే ఇంటికి బయలుదేరిపోయాం అనమాట. ఇంటికి రాగానే చక్కగా స్నానం చేస్తాను. మా ఆవిడ ఇలా వంట మొదలెట్టింది. సీరియస్ నీ వంట మంచి బిర్యానీ చేయమని చెప్పి అయితే ఊర్లోకి వెళ్ళి ముందు చికెన్ అని చెప్పింది. చికెన్ తేయడానికి ఊర్లోకి ఎందుకు అమ్మ, ఆల్రెడీ మన దగ్గర ఒక కోడి ఉంది, దాన్ని నేహదం అని చెప్పిన ఈ రోజు. అదే మన కోళ్ళు తీసినప్పుడు మన కోళ్ళు అయితే ఇచ్చారని చెప్పాను కదా, ఆ కోడి అనమాట. ఇలా ఉన్న ఈ కోడిని ఇలా చేసి మా ఆవిడ దగ్గర పెట్టి బిర్యానీ వండడానికి సామాన్లు తెమ్మంటే ఊర్లోకి వెళ్ళి సామాన్లన్నీ కొనుక్కొచ్చి మా ఆవిడ దగ్గర మళ్ళీ పెట్టాను. ఇంకా మా ఆవిడ చక్కగా వండడం మొదలెట్టింది. ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండడం ఎందుకని మా బొడ్డోడికి మంచి పాటలు వేసి డాన్స్ చేయమని చెప్తే వాడు చూడండి ఎలా గెంతున్నాడు. ఇద్దరం కలిసి అలా వైబ్ అవుతుంటే ఈ లోపు మా ఆవిడ బిర్యానీ రెడీ అయిపోయింది, రెండు వచ్చి తినేదామని చెప్పింది. ఇంకా చక్కగా ఐటమ్స్ అన్ని ఒక దగ్గర పెట్టేసి తినడానికి రెడీ అయిపోయాము. కర్రీ అయితే భలే ఉంది మామ, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. లైఫ్ లో ఎంతకన్నా ఏం కావాలి మామ, చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక అమ్మాయి, మధ్యలో తింగరాసలు వేయడానికి మా బొడ్డోడు. సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్.